హాయ్ ఫ్రెండ్స్, టమోటా కారం ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 4 టమోటా పండ్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ పండ్లు కట్ చేసుకునే పండ్లు మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఈ టమోటా కారం వచ్చేసి తొందరగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. 5 నిమిషాలు కూడా పట్టదు టైము. టేస్ట్ బాగుంది టమోటా కారము. మనం వచ్చేసి మిక్సీ గిన్నెలో కట్ చేసుకునే పండ్లన్నీ వేసుకునే తర్వాత అలాగే అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర. నేను ఇక్కడ వచ్చేసి ఒక ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి పెట్టుకొని అందులోకి వేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకోకుండా మిక్స్ పట్టుకోవాలి. ఓ 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టి మిక్స్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. అలాగ మిక్స్ పట్టినాను. అందులో వాటర్ వేయకుండా పండ్లలో ఉన్న వాటరే మెత్తగా అయిపోయింది. దోశలోకి కానీ చట్నీ బాగుంటుంది. తర్వాత మనం ఒక కళాయి వేసుకొని గ్యాస్ మీద కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అందులోకి నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసిన ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. రొట్టి మిరపకాయలు వేసుకోవాలి. మనం ఇందాక మిక్స్ అడిచి పెట్టుకున్నాం కదా టమోటా పండ్లు, అందులోకి వేసుకోవాలి కళాయిలోకి. సింపుల్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. తొందరగా ఎక్కువ టైం తీసుకోదు. అలాగ తిప్పాలి అడగంటకుండగా. ఒక్క నిమిషం అలాగే ఇరిచి పెడితే పచ్చి వాసన లేకుండా పోతుంది. అంత ఆయిల్ సపరేట్ కావాలి. అడుగంటకుండా అలా గెంటితో తిప్పాలి. టమోటా కారము వేడి వేడి అన్నంలోకి బాగుంది. అంతే ఫ్రెండ్స్, టమోటా కారము రెడీ అయింది.